హలో మామ, వెల్కమ్ టు ఫిట్ జీవి ఛానల్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ మీద మాట్లాడుకుందాం. అదేంటంటే తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిదా చెడ్డదా? తిన్న వెంటనే నీళ్లు తాగడం చాలా మందికి ఇప్పుడు అలవాటు అయిపోయింది. కానీ దీనివల్ల మీ జీర్ణ వ్యవస్థ పైన ఎంత భయంకరమైన ప్రభావం పడుతుందో మీకు తెలుసా? ఇప్పుడు మనం తిన్న వెంటనే సరాసరి నీరు తాగితే శరీరంలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ బలహీనంగా మారిపోతాయి. దాంతోపాటు ఆహారం సరిగ్గా అరగదు, గ్యాస్, అసిడిటీ, బ్లోటెడ్ స్టమక్ వంటి సమస్యలు వస్తాయి. ఇంకా ముఖ్యంగా నిర్దహీనంగా మారుతావు, అలసటగా ఫీల్ అవుతావు. అంతేకాకుండా తిన్న వెంటనే నీరు తాగడం వల్ల శరీరంలో మెటాబాలిజం స్లో అవుతుంది. దాంతో ఫ్యాట్ స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. లాంగ్ టర్మ్లో వెయిట్ గెయిన్కి కారణం అవుతుంది. ఇప్పుడు ఇంకా చాలా మంది తిన్న వెంటనే సోఫా మీద కూర్చొని ఫోన్ తీసుకొని స్క్రోల్ చేస్తారు, లేదా బెడ్ మీద పడుకొని రిలాక్స్ అవుతారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ త్వరగా అరుగుతుందని వాళ్ళు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల అది మన శరీరానికి పెద్ద ప్రాబ్లంలా మారుతుంది. సో తిన్న వెంటనే పడుకోవడం వల్ల మన ఫుడ్ పైప్ మీద ప్రెషర్ పెరుగుతుంది. అప్పుడు మన తిన్న ఫుడ్ పూర్తిగా అరగకుండా గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ సమస్యలు వస్తాయి. ఇంకా చాలా మందికి అయితే హార్ట్ బర్న్ కూడా వస్తుంది, ఛాతీలో మండినట్టుగా అనిపిస్తుంది. సో మామ, ఈ సమస్యలు నీకు రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో నేను చెప్తాను విను. సో తిన్న వెంటనే లైట్గా 5 నుండి 10 నిమిషాలు నడువు. ఇలా చేయడం వల్ల నీ డైజెషన్ యాక్టివ్ అవుతుంది. అలాగే వెంటనే నీరు తాగకుండా కనీసం 30 నుండి 40 నిమిషాల తర్వాత వాటర్ తాగితే డైజెషన్లో హెల్ప్ అవుతుంది. ఇంకా నీకు ఒక పవర్ఫుల్ టిప్ చెప్పనా? సన్లైట్ థెరపీ. నువ్వు ఇది ట్రై చేయి. తిన్న తర్వాత ఉదయం లేదా సాయంత్రం ఒక 10 నిమిషాలు న్యాచురల్ సన్లైట్లో కూర్చో. దీనివల్ల నీ మూడు ఇంకా మెటబాలిజం రెండూ యాక్టివ్ అవుతాయి. ఇవన్నీ చిన్న మార్పులే కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఒకసారి మీరు కూడా 2 వీక్స్ ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ సీక్రెట్స్ కోసం మన ఫిట్ జీవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.